నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు డాక్టర్ గారు ఏంటి కార్ చూపిస్తున్నారు. మరి కార్ ఏంటి ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అంటే, నాకు చాలామంది పేషెంట్స్ నుంచి మరి నడుము నొప్పి వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది అన్నప్పుడు ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే హౌ టు సిట్ ఇన్ ద కార్లో ఎలా కూర్చోవాలి, కార్ నుంచి ఎలా దిగాలి అనేది మనం చూద్దాం. ఎందుకు అంటే దాని ద్వారా జాయింట్స్ పెయిన్స్, చాలా పెయిన్స్ వస్తున్నాయి. లెట్స్ సీ టుడే. మరి చాలా మటుకు ఈరోజు మనం మాట్లాడినట్టు మనం కార్ ఎలా దిగుతామండి, జనరలీ ఈ కాలు కింద పెట్టేసి ఇలా దిగుతాం. అంటే దీని మీద స్ట్రెయిన్ వస్తుంది. ఇలా నిలబడి లోపల కూర్చొని పెరుదుల మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది. ఇలా చూస్తే మనము మరి ఇలా దిగేటప్పుడు, ఇలా కూర్చొని దిగేటప్పుడు ఫస్ట్ ఈ కాలు కిందికి వస్తుంది. ఈ కాలు వచ్చాక మనం ఇలా ట్విస్ట్ చేసి ఇలా వస్తాం. ఇలా వచ్చినప్పుడు ఇది కూడా హిప్ ఫ్లెక్సార్స్ అంటామండి. ఇవి హిప్ ఫ్లెక్సార్స్ అంటాం. ఈ హిప్ ఫ్లెక్సార్స్ అనేది కంప్లీట్గా కంప్రెస్ అయిపోతాయి. ఇలా మనం తిరిగి ఇలా ముందుకు వస్తాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా కూర్చున్నప్పుడు మన నీస్ అనేవి పైన ఉంటాయండి. మన నీ లెవెల్ అనేది అబౌవ్ ద నీ లెవెల్. ఇప్పుడు మనం కార్ సీట్ చూసుకుంటే ఎప్పుడు కూర్చున్నా, మనం రిలాక్స్గా కూర్చున్నా, ఒకవేళ వెనకకి తీసుకొని కూర్చున్నా, మన నీస్ ఆర్ అబౌవ్ 90 degreesలో ఉండాలి. 90 degrees కంటే పైన ఉన్నాయి. ఒకవేళ చూస్తే చూడండి, గ్యాప్ బిట్వీన్ ద మన తొడ కింద గ్యాప్ ఎక్కువ ఉంది. సో దీని ఏంటంటే మనం ఎలా చేయాలి, మరి వాట్ ఈస్ ద రైట్ పొజిషన్? ఓకే, మనం 1-2 పొజిషన్స్ చూద్దాము ఎలా చేద్దాము అనేసి. ఇలా కూర్చొని మనం స్ట్రైట్గా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తామండి, వీ విల్ టేక్ ఇట్, పుల్ ఇట్ ఫార్వర్డ్ అండ్ టేక్ దిస్ లెగ్. ఇలా దిగడం అనేది అబ్సల్యూట్లీ రాంగ్. రైట్. ఇంకో పొజిషన్ ఎలా చేస్తాము అంటే, ఒకవేళ మళ్ళీ మనం ఎక్కేది బ్యాక్, మనం కారు ఎలా ఎక్కుతామని చూస్తే మళ్ళీ అదే పొజిషన్లో ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇది ట్విస్ట్ అవుతుందండి. ట్విస్ట్ అయ్యి ఇలా కూర్చున్నప్పుడు ఇది చూడండి ఎలాంగేటెడ్ అయిపోయింది. ఇక్కడ గ్యాప్, అడక్టాస్ అబ్డక్టాస్లో స్ట్రెయిన్, ఇది మళ్ళీ ఇక్కడ తీసుకొని మనం కూర్చున్నప్పుడు ఎలా అవుతుంది, ఇది మన నీ పైకి వచ్చేస్తుంది. కాబట్టి లాంగ్ సిట్టింగ్, లాంగ్ దగ్గర మనం ట్రావెల్ చేసినప్పుడు మనం ఏమవుతుందండి, ఇట్ ఈస్ అ రాంగ్ పొజిషన్. మరి కరెక్ట్ పొజిషన్ ఏది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. మరి మనం కూర్చొని బ్యాక్ వెళ్ళాము. నౌ ఎప్పుడు కూడా మనం ఇలా తీసుకొని సపోర్ట్ తీసుకొని ముందుకు కూర్చొని ప్రాపర్ పొజిషన్ వచ్చాక ఎప్పుడన్నా మనం దిగాలి అన్నప్పుడు కార్ దిగే ముందు మనము ఫస్ట్ వెనక్కి తీసుకొని ఈ 2 కాళ్ళు కూడా వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఇది పొజిషన్ తీసుకొని 2 కాళ్ళు కింద పెట్టి ఇలా దిగాలి. దిస్ ఈజ్ ద రైట్ పొజిషన్. లేదు ఒకవేళ మీకు అలా వీలు కాకపోతే మళ్ళీ మనం ఎలా కూర్చోవాలండి, బ్యాక్. సేమ్ థింగ్. దీంతో ఇంకో ఉపయోగం ఉంది, మన కార్ కూడా నీట్గా ఉంటుంది. కాళ్ళు దులుపుకొని హ్యాపీగా కూర్చుంటే మీకు ఏసీ కూడా బాగా వస్తుంది, మనకు డస్ట్ కూడా పడదు. సో ఇలా మనము ఏం చేయాలి, ఐదర్ యూ టేక్ దిస్ సపోర్ట్ ఆర్ దిస్ సపోర్ట్ అండ్ టర్న్. మరి కొద్దిగా వృద్ధులు అయితే ఇది పట్టుకొని మనం దిగాలి. సో దిస్ ఇస్ హౌ ద పొజిషన్ గోస్ అహెడ్. మరి మనం కూర్చున్న పొజిషన్స్ చూసారంటే, కూర్చొని ఎలా దిగాలి, ఎలా కూర్చోవాలని పొజిషన్స్ చూసాము. మరి ఇప్పుడు స్టీరింగ్ పట్టుకొని మరి ఎక్కువ దూరం డ్రైవ్ చేసే వాళ్ళ గురించి నేను చాలా కన్సర్న్, ఎందుకంటే నేను కూడా చాలా దూరం డ్రైవ్ చేస్తాను. మరి మనము ఇంతకుముందుకు ఎలా కూర్చోవాలి, ఎలా దిగాలి కార్ల నుంచి చూసాము. మరి స్టీరింగ్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. స్టీరింగ్ మీద కూర్చున్నప్పుడు యువర్ హ్యాండ్స్ షుడ్ బి, ఎల్బోస్ షుడ్ బి ఫ్లెక్స్డ్ అండి, ఫ్లెక్స్డ్ ఉండాలి. ఇలా స్టీరింగ్ ఉంటే మనం రోబోలాగా నడపలేము. రోబోలాగా నడపకుండా ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఇట్. మరి ఎలా డాక్టర్ గారు ఎలా నడపాలి అన్నప్పుడు మనము ఫ్లెక్స్డ్ యాంకిల్ అనేది, మన ఎల్బో అనేది ఫ్లెక్స్డ్ ఉండాలండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలి. కూర్చుని దగ్గరే మనం టోల్ గేట్ వచ్చింది, లేకపోతే ఇంకేమైనా వచ్చింది, మనం ఎలా చేసుకోవాలి, జస్ట్ టేక్ యువర్ ఫ్లెక్స్ చేయకుండా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి పుల్ చేయండి. దెన్ ద అదర్ వే రౌండ్, నెక్స్ట్ ద అదర్ హ్యాండ్, రైట్. మరి నెక్స్ట్ వీ స్ట్రెచ్ అవర్ ఎల్బోస్ బ్యాక్ బిహైండ్. ఫస్ట్ లెఫ్ట్, దెన్ రైట్, 2 చేశాక దెన్ షోల్డర్స్ మనము స్ట్రెచ్ చేస్తామండి. ఇక్కడ తీసుకొని బ్యాక్ ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకొని ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేస్తాం 10 seconds.
1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ ప్రెస్ చేసి స్ట్రెచ్ చేస్తాం. We again stretch our shoulders 1 2 3 4 5 6 7 8 9 10. Take both the hands behind and stretch it up. లేదు అన్నప్పుడు ఈ సీట్ని తీసుకొని మనము పుల్ చేసుకోవచ్చు అండి. పుల్ ఇట్ ఫార్వర్డ్ సో యూ గెట్ ద complete stretch on your pectorals, your trapezius and the complete thing. If at all ఇంకా extra stretch అన్నప్పుడు interlock your fingers and take your hands behind and stretch your neck. Cervical neck hold చేసి 10 seconds hold చేస్తే superb గా ఉంటారు. You will be able to drive 100 more kilometers and every 50 to 100 kilometers take a break. It is good for your kidney. It is so that you urinate it and also stretch your joints and stretch your body properly అండి. సో ఇలా మనము ప్రతిదీ కూడా మరి మనం సెట్ చేసుకొని దీన్ని కూడా మనం ఎర్గోనామిక్స్ అంటాము. కార్ సిట్టింగ్ 5 minutes అలా మనము we take a break for the washroom or for anything. So let's see one more stretch what we can do. ఓకే అండి, మనం ఇంకో స్ట్రెచ్ చూద్దాము. సింపుల్ అండి. ఒక 2 హ్యాండ్స్ ఇలా పెట్టి మాక్సిమం మీరు కాలు వెనక్కి తీసుకొని దీన్ని ఫస్ట్ బెండ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇలా డ్రాగ్ చేసి లేకపోతే ఇట్లా ఇలా కాదండి. దీన్ని గట్టిగా పట్టుకొని గ్రిప్ని పట్టుకొని మీ హిప్ని నడుముని డ్రాగ్ చేసి హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసినప్పుడు మనకు లాటిస్మస్ డోర్సాయి అంటామండి. పోస్టీరియర్ లాటరల్ మజిల్ మనకు ఫ్లెక్స్ మనకు హ్యాపీగా స్ట్రెచ్ అవుతుంది. 10 seconds ఆపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్ట్రెచింగ్ అయిపోయాక ఏం చేయాలి? We have to take one hand behind, one hand stretch, then other hand stretch for 10 more seconds. Right? Indulone we can do one more stretch. Standing, just stretch your quadriceps. Happyga 10 seconds hold chesi. Okavela meeku inka deep stretch kavalannappudu IT band stretch antamu. Deenni complete ga stretch chesi inka venakku teeskelali. Okay? Then come back. You have to repeat the same way with the right leg as well. So friends, I hope you enjoyed the tips and మరి ఎలా కూర్చోవాలి, ఎలా దిగాలి, మరి లాంగ్ డ్రైవ్కి వెళ్తే మరి హ్యాండ్స్ కానీ లిమ్స్ కానీ ఎలా స్ట్రెచ్ చేసుకోవాలని మరి ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద టిప్ సెషన్. మరి ఇంకెన్నో వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మీరు ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరిక. Then your Dr. Steven signing off. Thank you so much. See you. Bye.